ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ బందోబస్తు నడుమ గొల్లపూడిలో టీడీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. నిన్న పార్టీ కార్యాలయానికి తాళం వేసిన అధికారులు నేడు కూల్చివేత చేపట్టారు. పార్టీ కార్యాలయంలో ఉన్న స్థలాన్ని శేషరత్నానికి అప్పగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో కార్యాలయాన్ని కూల్చివేశారు. ఉద్రిక్తత ఏర్పడే ప్రమాదం ఉండడంతో గొల్లపూడిలో భారీగా పోలీసులు మోహరించారు. దేవినేని ఉమాను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన ఇంటి వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ బందోబస్తు నడుమ గొల్లపూడి టీడీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. నిన్న పార్టీ కార్యాలయానికి తాళం వేసిన అధికారులు నేడు కూల్చివేత చేపట్టారు. పార్టీ కార్యాలయం ఉన్న స్థలాన్ని శేషరత్నానికి అప్పగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో కార్యాలయాన్ని కూల్చివేశారు. ఇక ఉద్రిక్తత ఏర్పడే ప్రమాదం ఉండడంతో గొల్లపూడిలో భారీగా పోలీసులు మోహరించారు. దేవినేని ఉమాను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన ఇంటి వైపు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యాలయాన్ని కూల్చివేసే భాగంగా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో నిన్నటి నుంచి ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. దేవినేని తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే తెలుగుదేశం కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయానికి సంబంధించి నిన్న తాళాలు వేయటము, ఈ రోజు కూల్చివేత కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఆ కార్యాలయానికి సంబంధించి ఓనర్ ఎవరైతే ఇంటికి సంబంధించిన ఓనర్ కు తెలుగుదేశం పార్టీ నేతలకు మధ్య ఉన్నటువంటి వివాదం కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ కోర్టు పర్మిషన్ తోటే వీళ్ళు కూల్చివేస్తామని చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే గనక ముందస్తు సమాచారం లేకుండా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా కూర్చడం అమానుషం అనే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ వారు ఆరోపిస్తున్నారు. అయితే ఒక విధంగా చూస్తే గనక గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ వారికి ఆ ఇంటి ఓనర్ కి ఎవరికైతే వాదోపవాదం నడుస్తూ ఆ ఇంటిని ఖాళీ చేయాలి, కార్యాలయం తీసేయాలి అంటూ ఏదైతే వాదనలు జరుగుతున్న నేపథ్యంలో కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఆ పోలీసు బందోబస్తు తోటి ఈ కార్యక్రమం చేస్తామని చెబుతున్నా కానీ కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ ఆదరణ చూడలేకనే కక్షపూరితంగానే ఇలా కావాలని ప్రభుత్వం ఇలా చేస్తున్నట్టు కూడా తెలుగుదేశం పార్టీ వారు ఆరోపిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే దేవినేని ఉమాని ఇంటి నుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేయటము, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వైపు వెళ్లకుండా అన్ని దారులు భారీ పోలీస్ బందోబస్తుతో ఉంచడం జరిగింది. అయితే చూస్తే గనక క్షణక్షణం ఎప్పుడు ఏటైనా ఇటు తెలుగుదేశం వారు అదేవిధంగా పోలీసుల మధ్య వాయువాదం చోటు చేసుకుంటుంది అనేది కూడా అంత ఆదృతగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే గనక ఒక టెన్షన్ వాతావరణం అయితే గనక గొల్లపూడిలో కొనసాగుతుంది. అంటే గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలన్నీ విస్తృతంగా చేస్తున్న నేపథ్యంలో కేవలం ఆదరణ చూసి వారవలేకనే ఇలాంటి కుటీల పనులు చేస్తున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దేవినేని ఉమాని గత 2 రోజుల నుంచి కూడా హౌస్ అరెస్ట్ తోటే ఇంట్లో నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి